మార్నింగ్. దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ రాంపూర్. సరిగ్గా హిమాలయాల పర్వత శ్రేణుల మధ్యన ఉన్నామండి. రాంపూర్లో ఉన్నాము. ఈ రాంపూర్ నుంచి సోంప్రయాగ్ అనే ఏరియాకి ఇప్పుడు బయలుదేరాం. ఎంత వెళ్ళండి, 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అనంతరం సోంప్రయాగ్ అనే ఒక ఏరియాకి వెళ్తాం అనమాట. ఆ సోంప్రయాగ్ దగ్గరకి సుమారు 6 కిలోమీటర్లు అనుకోండి డిస్టెన్స్. అక్కడ నుంచి మేము కేదార్నాథ్ శిఖరం మీదకి వెళ్ళాలన్నమాట. అంటే సుమారు ఒక 20 నుంచి 25 కిలోమీటర్ల దూరం కంప్లీట్గా ట్రెక్కింగ్. అంటే కొంతమంది ట్రెక్కింగ్లో వెళ్తున్నారు, కొంతమంది నడిచి వెళ్తున్నారు, కొంతమంది హెలికాప్టర్ వెళ్తున్నారు, డోలీ మీద, గుర్రాల మీద. అంటే ఎవడ భక్తి వాడిది, ఎవడ ఓపిక ఆడది. వారి వారి భక్తి ప్రపత్తులతోటి బిహేవ్ చేస్తున్నారు. అంటే రాంపూర్, సీతాపూర్ అని 2 పక్కపక్కలు ఉన్నాయండి జంట నగరాల్లాగా. ఏదైతేనే ప్రస్తుతం అయితే మేము యాత్ర స్టార్ట్ చేసాం. మరి ఆ సర్వేశ్వరుని యొక్క దయ వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ వినాయకుడు యొక్క దయ వల్ల మా యాత్ర శుభప్రదం కావాలని కోరుకుంటున్నాను. మ్యాక్సిమం వీళ్ళంత వరకు నేను చూస్తూ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. ఇవ్వండి సీతాపూర్, రాంపూర్ సీతాపూర్ అన్న కదా. ఇక్కడ ఎవరో మహానుభావుడు ఆంధ్ర నుంచి వచ్చి భోజన హోటల్ ఏదో పెట్టినట్టున్నాడు. అంటే ఏమన్నా చిల్లిగోళ్ళు లేని ఏరియా ఎక్కడ ఉందండి. ఇప్పుడే ఫ్లాష్ న్యూస్ ఏంటంటే ల్యాండ్ స్లైడింగ్ ఏంటంటే ఈరోజు కాస్త బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటున్నారు. అంటే ట్రెక్కింగ్ రోడ్డు మూసేశారు అని ఎవరో కానీ తెలియజేస్తున్నారు. ఏమోనండి, శివాజ్ఞం ఉంటే ఏదైనా అన్నీ సాధ్యం అవుతాయి, నో ప్రాబ్లం. ఆ సర్వేశ్వరం దయ ఉంటే అన్నీ సాధ్యమైపోతాయి. ఎన్ని ల్యాండ్ స్లైడింగ్ లేనా లేకపోతే ఆకాశం వచ్చి పిడుగు పడినా ఆ సర్వేశ్వరం దయ వల్ల మీ ఈరోజు మా యొక్క సంకల్పం సిద్ధిస్తుంది అని మేము భావిస్తున్నాము. హర హర మహాదేవ్ శంభో శంకర. ఈ ఏరియాలో అంటే రాంపూర్ సీతాపూర్ అన్నాను కదా. అంటే యాక్చువల్గా ఇదంతా మేము ఇప్పుడుగా ఏంటండి, ఆల్రెడీ 3 రోజుల నుంచి హిమాలయాల్లోనే సంచరిస్తున్నాం. మ్యాక్సిమం అన్ని టూరిస్ట్ హోటల్ అండి. అంటే మెయిన్ ఉత్తరాఖండ్ అంటేనే టూరిజం మీద బేస్ అయింది. ప్రతి ఒక్కరూ ఒక ఈ టూరిజం మీద బేస్ అయ్యి అది పెద్ద ఇండస్ట్రీగా వెలసిల్లుతుంది. అందుకని అంటారండి, రోడ్డు విస్తరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది పరిశ్రమలు, అది ఏ పరిశ్రమ, అది టూరిజం కూడా ఒక రకంగా పరిశ్రమ కింద లెక్క. ఎన్నో కుటుంబాలు దీని మీద బేస్ అవుతాయన్నమాట. ఇప్పుడు చూడండి, అంటే ఈరోజు మా పరిస్థితి చూస్తే కాస్త అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే ఈ ట్రెక్కింగ్ రోడ్లో ఎక్కడో కొండ కొద్దిగా జాలువారింది అంటున్నారు. మరి పడిపోయింది, అంటే దారిఘట్టంగా పడిపోయిందంట మట్టి. ఆ మట్టిని తీయాలి, అప్పుడు మా వెహికల్ కదలాలి కొంతవరకు. అంటే నా ట్రెక్కింగ్ వెళ్ళే మార్గం వరకు ఇది వెళ్తుంది, వెహికల్ వెళ్తుంది. అక్కడి నుంచి నడకదారి పెట్టాలంటే సుమారుగా 25 కిలోమీటర్ల లోపు నడాలి. హెలికాప్టర్లు ప్రస్తుతం బాగా తిరుగుతున్నారు, కానీ హెలికాప్టర్ మీద తిరగాలంటే అందరికీ సాధ్యం కదండి. అది ముందుగా బుక్ చేసుకోవాలి, ఒక 2-3 నెలల ముందుగానే బుక్ చేసుకోవాలి. కొంచెం వీళ్ళకి వెనక వచ్చేస్తున్నారు. ట్రెక్కింగ్ బందే, పూరా బందే. ఆయన శుభవార్త చెప్తున్నాడు. ట్రెక్కింగ్ బంద్ చేస్తారట, వెనక వచ్చేస్తున్నారు. అంటే బహుశా ఈరోజు అవ్వకపోవచ్చేమో. ఏమైంది, సర్వేశ్వరం ఎలాగుంటే అవుతుంది. హెలికాప్టర్ మన ట్రైన్ టికెట్ లాగానండి. దాన్ని కూడా ముందుగా 2 నెలల ముందు బుక్ చేసుకోవాలి. తీరా బుక్ చేసుకున్నాక ఈరోజు చూడండి ఆకాశం మేఘవృతం ఉంది. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఎప్పుడూ వర్షాలు పడుతూనే ఉంటాయి, కానీ వర్షం పడలేదనుకోండి ఆ టైంకి మనం వెళ్ళే టైం ఇక్కడ మనకు స్లాట్ ఇస్తారన్నమాట. మన తిరుపతిలో దర్శనానికి ఏ రకంగా ఉంటుందో అదే రకంగా ఇక్కడ కూడా కొన్ని స్లాట్స్ ఉంటాయి. మీరు హెలికాప్టర్ టికెట్ బుక్ చేసుకుంటే ఫర్ సపోజ్ ఈరోజు 21వ తారీఖు అండి, సెప్టెంబర్ 21వ తారీఖు సరిగ్గా మార్నింగ్ 9 నుంచి 1 గంట లోపు, మధ్యాహ్నం 1 గంట లోపు దర్శనం చేసుకోవాలని టికెట్ ఉంటుంది. ఆ టికెట్ ఆ టైం మధ్యలో మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్తే కనుక ఆ టైంలో వాతావరణం బాగుంటే మనం అందులో జర్నీ చేస్తాం. లేదంటే కనుక ఓం నమ శివాయ అంతే. టికెట్ డబ్బులు పోయినట్టే కాదు, కాకపోతే కొత్త ట్యాక్సెస్ అటువంటి అన్ని మినహాయించుకొని ఎప్పుడో పడతాయి. నెలకు 15 రోజులకు మనకి బ్యాంకులో రిటర్న్ అవుతాయి అన్నమాట. మరి నడకదారి నెల వాళ్ళు అందరూ వెనక్కి వచ్చేస్తున్నారండి. మరి నిజంగానే ఇదేమో మరి తెలియదు, చూద్దాం. ప్రస్తుతానికి అయితే హెలికాప్టర్ నడుస్తున్నాయి, చూసారు కదా. డోలీలు కానీ, గుర్రాలు కానీ, టోటోలు కానీ ఇవన్నీ ఏంటంటే నడకదారిని వెళ్ళడానికి పూరా బంద్. ఇంద్రబాబు వచ్చిన ప్రతి ఒక్కరు బంద్ అంటున్నాడు. చూద్దాం మరి ఎంతవరకు సాధ్యమవుతుందో. కానీ ఆశ ఉండడంలో తప్పలేదు కదా. పూర్తి వివరాలతో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియోని ఎంతవరకు ముగిస్తున్నాను.
हर हर महादेव शंभो ओम नमः शिवाय। सो जाओ बाद देखते हैं।